హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు ఆప్షన్ లెవెల్ తెలుగు ఛానల్. రేపు మార్కెట్ బే ట్రెండ్ ఉంటుందా, బుల్ ట్రెండే ఉంటుందా, లేదా మనం ఇంకే ట్రెండ్లో ఉండాలి, మార్కెట్లో రేంజ్ బౌల్ ఉంటుందా, లేదా ఒకసారి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ మీకు తెలియాలంటే మా ఛానల్ చివరిదా చూస్తే మొత్తం వరకు మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దామండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి ముందు బాగా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆప్షన్ లెవెల్స్లో మంచి మంచి టార్గెట్స్ తీసుకోవచ్చు. మీరు లాస్ పోతున్న మొత్తం రికవర్ చేసుకోవడానికి మంచి ఛానల్గా మీకు ఉపయోగపడుతుంది. కనుక ఇంకా మార్కెట్లోకి వెళ్దామండి. రేపు మార్కెట్లో నాకు తెలిసి ఇంకొంచెం బే ట్రెండ్ వచ్చి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మార్కెట్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ దాకా మాత్రం బే ట్రెండ్ ఉండాలి. రేపు ఈ షేప్ రికవర్ వచ్చే అవకాశం మీకు కనపడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. కనుక ఈ లెవెల్లోకి వచ్చే కొంది కింద లెవెల్స్ మళ్ళీ ఫామ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఒక దీంట్లో లోయర్ లోస్ చేసుకుంటూ వస్తే మాత్రం ఇది మొత్తం బ్రేక్ అయిపోయి తర్వాత ఫాల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యి మొత్తం మార్కెట్ మళ్ళీ పై లెవెల్కి వెళ్ళే అవకాశం 26,000 దాకా వెళ్ళిద్ది. అక్కడ మాత్రం టార్గెట్ ఉంది. కనుక రేపు ఈ ఒక్క లెవెల్ కాడ లోయర్ లోస్ వేస్తుందా, హై లోస్ పడుతుందా చెక్ చేసుకొని మీరు మార్కెట్ ఫాలో అయితే మంచి డిమాండ్ జోన్లో మంచి లెవెల్స్ టార్గెట్ చేసుకొని బిగ్ టార్గెట్ తీసుకొచ్చారనమాట. ఆ విధంగా చేసుకొని మార్కెట్లో ఫాలో అవ్వాలి. ప్రస్తుతానికి మన ఇంటర్డే లెవెల్స్ మాత్రం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పైన సప్లై ఉంటుంది, కింద డిమాండ్ ఉంటుంది. మన లెవెల్స్ రోజు ఫాలో అవుతున్నా, మన ఛానల్ రోజు ఫాలో అవుతున్నా మీకు ఏ రోజు కాదు ట్రెండ్ చదువుతూ ఉంటాను. మనం చెప్పిన మార్కెట్ జరుగుతూ ఉండిద్ది. నిన్న వేరే చెప్పాను, మొన్న వేరే చెప్పాను, ఈరోజు వేరే చెప్పాను. ఆల్రెడీ బేర్ మార్కెటే రన్నింగ్ ఉంది. రేపు మాత్రం వీ షేప్ రికవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మార్కెట్లో. ఇంకపోతే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ పొజిషన్. కిందకు వచ్చి ఈ లెవెల్కి క్లియర్ అవ్వకుండా ఉందంటే మాత్రం మంచి బౌన్స్ వచ్చింది. లేదా ఈ లెవెల్స్లో లోయర్ లోస్ అయినా పడుతుంటే మాత్రం మార్కెట్ మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి కిందకి 52,000 దాకా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేసుకోవాలి. సెన్సెక్స్ కూడా సేమ్ పొజిషన్. డిమాండ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. మార్కెట్లో బౌన్స్ వచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది. కనుక ఒకవేళ ఈ డిమాండ్ అయినా మళ్ళీ ఫెయిల్ అయితే మాత్రం ఇంకా రక్తపాతం జరిగే అవకాశం మీకు ఎక్కువగా ఉంది. కనుక ఆ విధంగా చూస్ చేసుకోవాలి. ఈరోజు మార్కెట్లో మన పీఈ లెవెల్స్ ఎలా పనిచేశాయి, ఏంటి, మనం ఇచ్చిన లెవెల్స్ ప్రకారం మీరు లాభపడ్డారా లేదనేది తెలుసుకున్నారండి. ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నుంచి బౌన్స్ అయింది. కనుక ఆల్రెడీ రన్నింగ్లో మన పీ అని చెప్పాక ఉన్నవాళ్ళు తీసుకుంటారు. లేదంటే కొద్దిగా వెయిట్ చేస్తారు. 9:30 దాకా 10 దాకా వెయిట్ చేసే ఉంటారు. వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం ఆపోజిట్ ఎంట్రీ వచ్చింది. మన ఎస్ఎల్ 5 మినిట్స్ క్యాండిల్ పెట్టుకుంటాం కనుక దీనిపైన టార్గెట్ కనీసం 50 పాయింట్ల దాకా వచ్చింది. మళ్ళీ వచ్చి ఎస్ఎల్ కొట్టేసింది. తర్వాత మళ్ళీ రీఎంట్రీకి ట్రై చేసాం. ఇక రీఎంట్రీలో క్యాండిల్ పెట్టుకుంటే కనీసం 300 పాయింట్లు వచ్చింది. కనుక ఒక ఎస్ఎల్ 20 పాయింట్లు పోయినా కూడా మనకి మళ్ళీ 300 పాయింట్లు వచ్చినాయి. కనుక మంచి ప్రాఫిట్ వచ్చింది. తర్వాత భయపడిన వాళ్ళు ఎవరైనా బిగినర్స్ ఉంటే 100 పాయింట్లు 50 పాయింట్లు తీసుకొని బుక్ చేసుకుని ఉంటే మళ్ళీ సెకండ్ టైము రీఎంట్రీ వచ్చింది. ఇక్కడ మళ్ళీ 5 మినిట్స్ కంటే ఎస్ఎల్ ఎన్ని పాయింట్లు ఉంది? మన ఎస్ఎల్ 30 పాయింట్లు ఉంది. మనకి ఎంత వచ్చింది టార్గెట్? 290 పాయింట్లు వచ్చింది. అంటే 5:6 టార్గెట్ మాత్రం వచ్చింది. అలాగా నిఫ్టీలో కూడా ఇది స్టార్టింగ్ నేను తీసుకుంటాను కనుక అది బుల్ ట్రెండ్ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎంట్రీ వచ్చింది నిఫ్టీలో. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఎన్ని పాయింట్లు? కనీసం 18 పాయింట్లు ఎస్ఎల్. 5 మినిట్స్ క్యాండిల్ ఎస్ఎల్ చెప్పే కనుక 18 పాయింట్ల వల్ల మీకు ఎన్ని పాయింట్లు వచ్చింది? 120 పాయింట్లు వచ్చింది. ఈ విధంగా 1:6, 1:7, 1:5, మినిమం 1:4 తక్కువనే మన టార్గెట్లు ఉంటాయి. కనుక జాగ్రత్తగా చూస్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు లాస్ మొత్తం రికవర్ చేసుకొని ప్లస్లోకి వస్తారు. అందుకే ఒక 30 రోజులు నా ఛానల్ ఫాలో అయితే మీకు మంచిగా అప్డేట్స్ ఉంటాయి. మంచి థియరీ చదువుతుంటాను. మంచి డబ్బులు వచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? రేపు వచ్చి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఎల్లుండి ఉంది కనుక సెన్సెక్స్ ఎక్స్పైరీ నుంచి లెవెల్స్ ఇస్తున్నాను. ఈ డిమాండ్ జోన్స్, ఇవి సప్లై జోన్. రేపు పెండింగ్ పీఈ సైడ్ ఇంకా ఉంది కనుక ఆ పెండింగ్ ఇది క్లియర్ అయిపోతే అప్పుడు బై సైడ్ ఇది కానీ దీనికి ఇంకా లెవెల్స్ వస్తాయి, అవి కానీ చేసుకోవచ్చు. కాదు ఇది క్లియర్ అయ్యేదాకా మాత్రం వెయిట్ చేయాలి, బై సైడ్ వెళ్ళకూడదు. ఇది క్లియర్ అయిపోతే మాత్రం అప్పుడు బై సైడ్ వెళ్ళొచ్చు. కనుక మన ఎస్ఎల్ వచ్చి మన లెవెల్ కాంచి 5 మినిట్స్ క్యాండిల్ మాత్రం ఎస్ఎల్ ఉంటుంది. దానిపైన టార్గెట్స్ మీ ఇష్టం. మనకి టార్గెట్ లెవెల్స్ దాకా వెయిట్ చేయొచ్చు. లేదా 100 పాయింట్లు 50 పాయింట్లు చాలనుకుంటే కళ్ళు మూసుకొని 150 పాయింట్లు తీసుకొని లాభంలో క్లోజ్ చేసుకోవచ్చు. రోజుకి 2-3 ట్రేడ్స్ చేసుకున్నా చాలు. తేపకు అదే పని కొట్టమెట్లు అన్నా కూడా ఈవినింగ్ వచ్చే మీ డబ్బులు ఆ 2,000 ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ట్రేడ్లో కొట్టిన డబ్బులు అయ్యే ఉంటాయి. కనుక నేను చెప్పేది ఏంటంటే అదే పనిగా సతాయించుకోకుండా మార్కెట్లో ఏదో ఒక 2,000 3,000 వచ్చినాయా
తీసి పక్కన వేసుకున్నామా, 1-2 ట్రేడ్లు ప్లస్లో ఉన్నామా, క్లోజ్ చేసామా అన్నట్టుంటే మాత్రం మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంటాయి. కనుక మీరు మన ఛానల్ మర్చిపోకుండా ఫాలో అవుతామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ట్రేడర్స్.